సో మన నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే ప్రోబబిలిటీ అమ్మ. ప్రోబబిలిటీ వచ్చేసరికి ఫస్ట్ రెండు ఉంటాయి ఇందులో. క్లాసికల్ అప్రోచ్ అంటే బేసికల్గా క్లాసికల్ అప్రోచ్ అంటే ఏం చేస్తారు, జస్ట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ వేస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ n ఆఫ్ e బై n ఆఫ్ s. అంటే ఇది ఏమవుతుంది, జస్ట్ సింప్లీ ఏ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ క్వశ్చన్, కాకపోతే 2 times, 1 వితౌట్ రెస్ట్రిక్షన్ 1 విత్ రెస్ట్రిక్షన్ ఫైండ్ చేయడం. సో ఇంకొకటి ఏంటి అంటే యాక్సియోమేటిక్ అప్రోచ్లోనే మనకి ఎక్కువ ఫార్ములాస్ వస్తాయి, ఇందులో పెద్ద ఎక్కువ ఫార్ములాస్ ఉండవు. యాక్సియోమేటిక్ అప్రోచ్లో ఫార్ములాస్ ఏమేమి ఉంటాయి, ఫస్ట్ సెట్ థియరీ ఫార్ములాస్, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. నెక్స్ట్ ఎడిషన్ థీరం, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు, దాన్ని డైరెక్ట్గా సెట్ థియరీ వెన్ డయాగ్రామ్లో డైరెక్ట్గా రాయొచ్చమ్మా. ఈ వెన్ డయాగ్రామ్ 2 సెట్స్ తీసుకుంటే ఏబి 1 2 3 4 4 రీజన్లు ఉంటాయి. 1 అంటే ఓన్లీ ఏ, 2 అంటే ఏ అండ్ బి, 3 అంటే ఓన్లీ బి, 4 అంటే నైదర్ ఏ నార్ బి. ఇప్పుడు మనకి పి ఆఫ్ ఏ యూనియన్ బి కావాలి. ఏ యూనియన్ బి అంటే మనకి ఏమేమి రీజన్స్ ఇంక్లూడ్ చేయాలి, 1 + 2 + 3. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి కావాలంటే యూ రైట్ ఇట్ యాస్ పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి. ఏలో ఏమేమి రీజన్స్ ఇంక్లూడ్ అయినాయి అంటే 1 + 2, బిలో 2 + 3. 2 2 సార్లు కౌంట్ అయింది కాబట్టి యూ సబ్ట్రాక్ట్ వన్స్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో అది మనకి ఎడిషన్ థీరం ఫర్ ప్రోబబిలిటీ. 2 సెట్స్ ఉన్నప్పుడు, ఇవి 3 సెట్స్ ఉన్నప్పుడు. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ఇంటర్సెక్షన్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ యూనియన్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఇంటర్సెక్షన్. సి ఏ ఆర్ బి ఆర్ సి అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ యూనియన్ బి యూనియన్ సి అమ్మ. ఈ ఏ యూనియన్ బి యూనియన్ సిని వర్డ్స్లో ఎలా రాస్తారంటే అట్లీస్ట్ 1 ఆఫ్ ఏ ఆర్ బి ఆర్ సి షుడ్ అక్కర్, అట్లీస్ట్ 1 ఆఫ్ ఏ ఆర్ బి ఆర్ సి షుడ్ అక్కర్. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. అలాగే అట్లీస్ట్ 2 అవ్వాలి అంటే ఎగ్జాక్ట్లీ 2 అవ్వాలి అంటే ఆ కండిషన్స్ అన్నీ ఏమో ఒకటి చూద్దాం మనం. మిగతావన్నీ రెగ్యులర్ క్లాసెస్లో ప్రూఫ్లు చేస్తారు. సో ఇదొక్కటి ఎలా ప్రూవ్ చేయాలో చూసుకోండి. ఇక్కడ 3 సెట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 8 రీజన్స్ వస్తాయేమో. ఏబిసి అని తీసుకుంటే 8 రీజన్స్, 1 2 3 4 5 6, ఇది 5 7 8 రీజన్స్ వస్తాయి. మనకి ఏమడుగుతున్నాడు, ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ ఏబిసి అవ్వాలంటున్నాడు. ఎగ్జాక్ట్లీ 2 అంటే మనకు కావాల్సిన రీజన్స్ 2 + 4 + 6. ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ ఏబిసి అంటే ఆ 2 రాయాలి అంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ అని రాయొచ్చు. కానీ ఏ ఇంటర్సెక్షన్ బిలో 2తో పాటు 5 కౌంట్ అయింది, బి ఇంటర్సెక్షన్ సిలో 4తో పాటు 5, సి ఇంటర్సెక్షన్ ఏలో 5తో పాటు 6 లేదా 6తో పాటు 5. మనకు కావాల్సిన 2 4 5 కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేద్దాం. మైనస్ 5 ఎన్నిసార్లు కౌంట్ అయిందంటే 3 times కౌంట్ అయింది. సో 3p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఆ ఫామ్లో ఇలాగే వచ్చిందమ్మా. సో సిమిలర్గా మిగతా 2 కూడా డిరైవ్ చేసుకోవచ్చు యూజింగ్ దట్ వెన్ డయాగ్రామ్ అండ్ స్ప్లిట్టింగ్ ఇట్ ఇంటూ రీజియన్స్ 1 2 3 4 5 6 7 8 అని రీజియన్స్ కింద స్ప్లిట్ చేసుకుని. రైట్, నెక్స్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ అంటే రెగ్యులర్ ప్రాబబిలిటీ కాదమ్మా. ఇఫ్ ఈవెంట్ బి హ్యాస్ అక్కర్డ్ దెన్ వాట్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ బై బి అంటే అక్కరెన్స్ ఆఫ్ ఏ ఆఫ్టర్ ద అక్కరెన్స్ ఆఫ్ బి. దానికి ఫార్ములా ఏంటి అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. అదే ఒకవేళ పి ఆఫ్ బి బై ఏ కావాలి అనుకోండి, పి ఆఫ్ బి బై ఏ అంటే కింద ఆఫ్టర్ ద అక్కరెన్స్ ఆఫ్ ఏ కాబట్టి పి ఆఫ్ ఏ న్యూ శాంపిల్ స్పేస్, పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ అనేది న్యూమరేటర్లో వస్తుంది. రైట్, టోటల్ ప్రాబబిలిటీ థీరము బేస్ థీరము 2 ఒకే దానికి రిలేటెడ్ అమ్మ. సపోజ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎన్ ఈవెంట్ ఏ దట్ కెన్ అక్కర్ ఇన్ మల్టిపుల్ పాత్స్, ఏ జరగడానికి మల్టిపుల్ పాత్స్ ఉన్నాయి అనుకోండి, A1 A2 A3
మనం 3 పాత్స్ తీసుకున్నాం. అలా కాకుండా n పాత్స్ ఉంటే ఇఫ్ ఫర్ ద అక్కరెన్స్ ఆఫ్ ఏ దెర్ ఆర్ మల్టిపుల్ పాత్స్ దెన్ టు ఫైండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వి నీడ్ టు అప్లై టోటల్ ప్రాబబిలిటీ థీరం. ఇప్పుడు ఈ A1లో నుంచి అవ్వడానికి ప్రాబబిలిటీ P ఆఫ్ A1, A2లో నుంచి అవ్వడానికి ప్రాబబిలిటీ P ఆఫ్ A2, A3లో నుంచి అవ్వడానికి ప్రాబబిలిటీ P ఆఫ్ A3. A1లో నుంచి అవుతూ ఏ అవ్వాలి అంటే P ఆఫ్ A ఆఫ్టర్ A1, P ఆఫ్ A ఆఫ్టర్ A2, P ఆఫ్ A ఆఫ్టర్ A3. సో ఇప్పుడు రిక్వైర్డ్ P ఆఫ్ A అంటే ఏమని రాయొచ్చు, P ఆఫ్ A1 ఇంటూ P ఆఫ్ A ఆఫ్టర్ A1, అలాగే P ఆఫ్ A2 ఇంటూ P ఆఫ్ A ఆఫ్టర్ A2 ప్లస్ P ఆఫ్ A3 ఇంటూ P ఆఫ్ A ఆఫ్టర్ A3. ఇది టోటల్ ప్రాబబిలిటీ అమ్మ. కొన్నిసార్లు ఎలా అడుగుతారంటే ఏ జరిగిపోయింది, ఇఫ్ ఏ హ్యాస్ అక్కర్డ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ అక్కర్డ్ త్రూ ద పాత్ A1. సో ఏ జరిగిపోయిందిరా, ఏ జరిగిపోయిందంటే కింద డినామినేటర్లో ఏ ఉంటుంది. వాట్స్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ అక్కర్స్ త్రూ A1. దీనికి ఎలా రాస్తారంటే P ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ A డివైడెడ్ బై P ఆఫ్ A. P ఆఫ్ A అంటే ఇందాక రాసాంరా సిగ్మా P ఆఫ్ AI మల్టిప్లైడ్ విత్ P ఆఫ్ A ఆఫ్టర్ AI. న్యూమరేటర్లో వచ్చేసరికి P ఆఫ్ A1 మల్టిప్లైడ్ విత్ P ఆఫ్ A ఆఫ్టర్ A1. సో దీన్నేమో టోటల్ ప్రాబబిలిటీ థీరం అంటారు, దీన్నేమో బేయిస్ థీరం అంటారు. సో నెక్స్ట్ ప్రాబబిలిటీలో ఉండే టాపిక్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్స్. రెండే డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయరా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో గుర్తుపెట్టుకోవాల్సింది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏమేమి గుర్తుపెట్టుకుంటారు, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు r. దీని మీనింగ్ ఏంటి, n టైమ్స్ ట్రయల్ జరిగితే n ట్రయల్స్ జరిగితే ఒక ఎక్స్పెరిమెంట్లో r ట్రయల్స్లో సక్సెస్ అవ్వాలి, మిగతా ట్రయల్స్లో ఫెయిల్యూర్ అవ్వాలి. సో P ఆఫ్ x ఈక్వల్ టు r అంటే NCR ఇంటూ సక్సెస్కి ప్రాబబిలిటీ P అనుకుంటే P పవర్ n మైనస్ r Q పవర్ r. అలాగే మీన్ అంటే మీన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఎంత అవుతుంది అంటే NP వేరియన్స్ ఈక్వల్ టు NPQ. ఈ ఫార్ములాల మీద మనకు కంపల్సరీ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో. ఆర్ సక్సెస్లో రావడానికి ప్రాబబిలిటీ, మీన్, వేరియన్స్. అలాగే ఇంకో డిస్ట్రిబ్యూషన్ ఏముంది అంటే పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్. పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్లో P ఆఫ్ x ఈక్వల్ టు r ఎంత అవుతుంది అంటే E పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ r బై r ఫ్యాక్టోరియల్. మీన్ అన్న వేరియన్స్ అన్న రెండు సేమ్ రా, మీన్ ఈక్వల్ టు వేరియన్స్ ఈక్వల్ టు ల్యాండా. ఓకేనా. సో ఈ క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా P ఆఫ్ mod x మైనస్ 1 లెస్ దెన్ 2 ఇఫ్ x ఫాలోస్ పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్. x పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతే ల్యాండా కూడా ఇచ్చారమ్మా, ల్యాండా ఈక్వల్ టు 2. అప్పుడు P ఆఫ్ x మైనస్ mod x మైనస్ 1 లెస్ దెన్ 2కి ఎంత అని అడుగుతున్నారు. P ఆఫ్ mod x మైనస్ 1 లెస్ దెన్ 2 అంటే -2 లెస్ దెన్ x మైనస్ 1 లెస్ దెన్ 2 అని వస్తుంది. సో P ఆఫ్ ఇది 2 పెట్టుకోండి, ఇది 1 పెట్టండి. సో 1. సో ఇప్పుడు ఎంత వస్తుంది అంటే 1 లెస్ దెన్ x లెస్ దెన్ 3. P ఆఫ్ x 1 లెస్ దెన్ x లెస్ దెన్ 3 అంటే ఎంత అవుతుంది అంటే P ఆఫ్ 1కి 3కి మధ్యలో ఒకటే నెంబర్ ఉంది కదమ్మా, x ఈక్వల్ టు 2. సో దానికి ప్రాబబిలిటీ ఎలా రాస్తారు, E పవర్ మైనస్ 2 ఇంటూ ల్యాండా పవర్ 2 బై 2 ఫ్యాక్టోరియల్. ల్యాండా కూడా ఇచ్చేసారమ్మా 2. సో ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతారు. సో యూ నీడ్ టు రిమెంబర్ దీస్ 3 ఫార్ములాస్, అలాగే దీస్ 3 ఫార్ములాస్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్.